ఇప్పుడు ఇదే ఖర్చుకి నెక్స్ట్ 2 years తర్వాత ఎంత కావాలి? మీరు పార్టిసిపేట్ చేస్తే ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అవుతే మీకు అండర్స్టాండింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దట్ ఇస్ టు సే నెక్స్ట్ 2 years మనకి అట్లీస్ట్ 30 to 40% ఎక్కువ కావాలి. కరెక్టా? సేమ్ ఖర్చు ఏమి చేంజ్ అవ్వదు, బట్ ఇదే ఖర్చుకి మనకి డబ్బులు ఎక్కువ కావాలి. నెక్స్ట్ 5 years తర్వాత అగైన్ ఎక్కువ కావాలి. ఒక 10 years తర్వాత చిల్డ్రన్ పెద్దగా అవుతారు, వాళ్ళకి పెళ్లి ఉంటుంది, వాళ్ళకి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అప్పుడు మనకి నియర్లీ 10 times ఎక్కువ కావాలి. కరెక్టేనా? కరెక్ట్ కదా? ఇప్పుడు వరకు మనం అందరూ ఒకే ఏజ్లో ఉన్నాం. ఇప్పుడు మన ఇన్కమ్ అలాగే వెళ్ళాలి కదా. ఇప్పుడు లాస్ట్ 5 years ముందు ఏం కావాలో అది కింద నియర్లీ డబుల్ ఖర్చు పెడుతున్నాం. కరెక్టేనా? ఇప్పుడు మన ఇన్కమ్ అలాగే డబుల్ అయిందా? నెక్స్ట్ 2 years ఏమైనా 10% 20% 30% ఎక్కువ చేయడానికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? నెక్స్ట్ 10 years తర్వాత మనకి ఎక్కువ డబ్బు కావాలి మనకు తెలుసు కదా. అదికే మన ఎలిమెంట్ ఉందా? ఖర్చులు మనకు తెలుసు ఎక్కువ అవుతుంది. అది మీరు మనం రెడీగా ఉంటేనే ఎక్కువ అవుతుంది, రెడీగా లేకపోతేనే ఎక్కువ అవుతుంది. కరెక్టేనా? ఇప్పుడు ఇన్కమ్ కోసం ఏం చేద్దాం? ఖర్చు మన కంట్రోల్లో లేదు. మనకు నచ్చితే ఎక్కువ అవుతుంది, నచ్చలేకపోతే ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ మీరు ట్రైనింగ్ అనుకోవద్దు, ఇది ప్రాక్టికల్ చెప్తున్నాను. మీరు కూర్చొని నెక్స్ట్ ఇయర్లో మీకు 15 to 20% ఎక్కువ డబ్బు కావాలి. ఇలాగ చిల్డ్రన్ గ్రో అవుతారో మీకు 30%, 40%, 50% ఎక్కువ కావాలి. అది ఏం మేనేజ్మెంట్ ఉంది, మనం యోచించేయాలి కదా. సో అందుకోసం సెకండరీ ఇన్కమ్ మనకి కంపల్సరీగా కావాలి అందరికీ. ఇప్పుడు మెట్రోలో ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు పెద్ద సిటీలో ఆ సిచ్యువేషన్ వచ్చేది. హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సరీగా పనిచేయాలి. హస్బెండ్ అండ్ వైఫ్ పని చేయలేకపోతే ఆ ఇంటిని ఖర్చు చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ ఉంది. ఏంటి? హస్బెండ్ పని చేస్తాడు, వైఫ్ పని చేస్తుంది, ఒకటే ఇన్కమ్ వాళ్ళు ఖర్చు చేసుకుంటారు, ఒకటే సేవ్ చేస్తారు, ఇంటికి సేవ్ చేస్తారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పోయింది. ఇప్పుడు సేవ్ చేయడానికి ఇద్దరు కంపల్సరీగా ఇద్దరు పని చేస్తే మాత్రం చిల్డ్రన్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు. ఇద్దరు కంపల్సరీగా పని చేస్తే మాత్రం ఒక మంచి ఇంట్లో ఉండొచ్చు. పర్చేస్ చేయటము వదిలేండి, మెట్రోలో పర్చేస్ చేయడానికి అవలేదు. ఎందుకంటే సిటీ లోపల కొనాలంటే ఇప్పుడు మన లెవెల్లో ఉంటారు కదా, వాళ్ళు కొనడానికి అవ్వదు. ఇప్పుడు బెంగళూరులో, బాంబేలో ఇక్కడ సిటీ మొత్తం తీసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు మనం తీసుకోవాలంటే సిటీ నుంచి ఒక 50 kilometers 60 kilometers బయట వెళ్తే మాత్రం అవ్వదు. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అంత దూరం వెళ్తే ఆఫీస్కి వెళ్ళి ఎలాగ రావాలి, ఆఫీస్ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ రెంటెడ్ ఇంట్లో ఉంటారు. రెంటెడ్ ఇంట్లో ఉండడానికి రెంటెడ్ ఇన్కమ్ కంపల్సరీ ఉంటారు. స్లోలీ ఆ సిటీ నుంచి కింద వచ్చినప్పుడు మనకు అందరికీ సెకండ్ ఇన్కమ్ కావాలి. అందరికీ అది మీరు బిజినెస్ నుంచి తీసుకోవచ్చు, ఏదైనా ఖర్చు చేయవచ్చు, బట్ సెకండ్ ఇన్కమ్ కంపల్సరీ. లేకపోతే ఈ ఖర్చులు పెరుగుతున్నాయి కదా, అది హ్యాండిల్ చేయడానికి కాదు. మీరు ఇమాజిన్ చేయండి, ఈ ఇన్కమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 years తర్వాత ఖర్చులు ఎలా ఉంటుంది? నెక్స్ట్ 5 years తర్వాత మన ఇన్కమ్ పెరగలేకపోతే, నేను మోటివేట్ చేయట్లేదు, మీకు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మోటివేట్ యూ. నేను జీవనంది ఫ్యూచర్ చెప్తున్నాను. నేను డోంట్ థింక్ దట్ ఇన్కమ్ కాదు. నేను ప్రాక్టికల్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పబోతున్నాను. మన ఇన్కమ్ ఇలాగే ఉంటే నెక్స్ట్ 2 years ఇలాగే ఉంటే, నెక్స్ట్ 5 years ఇలాగే ఉంటే, నెక్స్ట్ 6 years ఇలాగే ఉంటే ఖర్చులు పెరుగుతూనే ఉంటుంది. మన ఇన్కమ్ పెరగలేకపోతే మేనేజ్ చేయడానికి అవుతుంది. మీరేమో చెప్పచ్చు, నేను మేనేజ్ చేస్తాను. మీరు మేనేజ్ చేయవచ్చు, మీ చిల్డ్రన్ మేనేజ్ చేయడానికి అవుతుందా? వాళ్ళకి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవుతుందా? వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి అవుతుంది. ఇదన్నీ అర్థం చేసుకోండి. మనకి 100% కంపల్సరీ సెకండరీ ఇన్కమ్ కావాలి. ఇప్పుడు నేను జాబ్లో ఉంటే సెకండ్ జాబ్ చేయడానికి అవుతుంది. కరెక్టేనా? నేను జాబ్లో ఉంటాను, సెకండ్ జాబ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు ఇద్దరు వైఫ్ పని చేయాలి, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ పని చేయాలి, రెండు ఇన్కమ్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ పని చేస్తే ఇంట్లో చిల్డ్రన్ ఎవరు చూసుకుంటామో
అగైన్ ఎక్కువ డబ్బు కావాలి, ఎందుకంటే ఎవరైనా ఉండాలి, పేరెంట్స్ ఉండాలి, లేకపోతే ఎవరైనా అపాయింట్ చేయాలి. సో దట్స్ ద రీజన్ ఇన్కమ్ మనది పెరగాలి, నో క్వశ్చన్ అబౌట్, ఆ క్వశ్చనే లేదు. ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్కమ్ ఎవరి చేతిలో ఉంది? ఇన్కమ్ పెరిగించాలా లేదా ఎవరి చేతిలో? మన చేతిలో ఉంది. మనకి ఇది తెలుసు కదా, ఖర్చు ఎక్కువ, డబ్బు ఎక్కువ కావాలని తెలుసు కదా. ఇప్పుడు డబ్బు ఎక్కువ కావాలని తెలిసిన తర్వాత మనము ఇన్కమ్ కోసం పని చేయాలి. దట్ ఈస్ విచ్ ఎవర్ వే. మీరు ఆ ఇన్కమ్కి, ఆ ఖర్చుకి ఇన్కమ్ ఇలాగా సేమ్ టు సేమ్ ఉంటే మీరు సేవ్ అవుతారు అంతే. అది ఎప్పుడు అది అటు ఇటు అవ్వచ్చు. సో దట్స్ ద రీజన్ మీ ఇన్కమ్ ఎలా ఉన్నారంటే ఖర్చు నుంచి చాలా దూరంలో ఉన్నారు. ఖర్చు ఇక్కడ ఉంటే మీ ఇన్కమ్ ఇక్కడ ఉన్నారు, అప్పుడు మీరు సేఫ్ అవుతారు. నా ఇన్కమ్ ఎంత ఉంది, అంతే ఖర్చులు ఉన్నాయంటే ఏ రోజు అది అటు ఇటు అవుతుంది అని చెప్పడానికి అది ఏ రోజు అవ్వచ్చు. సో దట్స్ ద రీజన్ మీ ఇన్కమ్ ముందుంటే ఖర్చు నుంచి 10 steps ఇన్కమ్ ముందున్నది. ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే, మంచి హెల్త్ కావాలంటే ఇన్కమ్ ఖర్చు నుంచి ఇన్కమ్ ముందుంటే మాత్రం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది 2 సంవత్సరాలు ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, అది నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, ఇదే టెన్షన్ ఉంటుంది. దట్స్ ద రీజన్ మన ఇన్కమ్ పెరగాలి. ఇది క్లియర్ ఉన్నారా? ఇది క్లియర్ ఉన్నారు కదా. మన పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే నెక్స్ట్ 2 years, 3 years, 5 yearsకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి. మన చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలంటే ఇన్కమ్ కావాలి. దట్స్ ద రీజన్ మీరు ఏమైనా చేయాలి. అది ఏం కావాలో చేయొచ్చు. ఇప్పుడు పార్ట్ టైం బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చింది అదే ఇందులో పార్ట్ టైం ఏమైనా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు వెస్టీజ్ బిజినెస్ మనలాగా ఎవరెవరు ఉన్నారో, ఎందుకంటే మనలాగా ఒక జాబ్ ఉంది, సెకండరీ ఇన్కమ్ కావాలి అని ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇది ఫిట్ బిజినెస్. నేను ఈ బిజినెస్ చేయండి నేను సెల్లింగ్ చేయట్లేదు, మీకు చెప్తున్నాను. ఇలా తెలిసిన బిజినెస్ మీకు దొరకదు వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్. ఒక ఎవరైనా నేర్పించడానికి ఉంటారో ఇలా తెలిసిన బిజినెస్ మీకు దొరకదు. సో ఖర్చులు పెరుగుతా ఏంటంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే వెస్టీజ్ బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్గా చేయవచ్చు. దట్స్ రీజన్ ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఖర్చుని తర్వాత ఇన్కమ్ని మ్యాచ్ చేయడానికి ఈ బిజినెస్ చేయాలి. ఇప్పుడు మీకు 2 తెలుసు, ఇన్కమ్ కావాలని తెలుసు, ఖర్చు పెరుగుతుంది తెలుసు. దట్స్ రీజన్ ఈ బిజినెస్ చేయాలి. ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలాగ చేయాలి అని కనుక్కోవాలి. ఇప్పుడు బిజినెస్లో చాలా మంది సంపాదిస్తున్నారు, పొద్దున్న చెప్పుకుంటారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను ఎంత సంపాదిస్తున్నాను, సావుదారు చెప్పారు ఎంత లక్షలు సంపాదిస్తున్నారని. వాళ్ళందరూ ఎలాగ సంపాదిస్తున్నారు అని కనుక్కుంటే మనము సంపాదించాలి. ఎందుకంటే సాహుదారులు ఇక్కడ వచ్చేసే కనుక్కున్నారు, ఇక్కడ వచ్చేసే నేర్చుకున్నారు. ఎంత లీడర్స్ ఉన్నారు, వెంకటేష్ ఉండొచ్చు, ప్రహ్లాద్ ఉండొచ్చు, సతీష్ ఉండొచ్చు, ఎంత పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ అక్కడే కూర్చున్నారు, తర్వాత నేర్చుకొని తర్వాత ఇక్కడ వచ్చారు. ఇప్పుడు నేను ఒక రోజు అక్కడే కూర్చొని ఎవరో చెప్తున్నారు, నా ఇంకా 1 lakh 2 lakh చెప్తున్నారు. నేను ఆలోచన చేస్తున్నాను, అలాగా స్టాఫ్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, రెంట్ లేదు, ఏం లేదంట. మాత్రం 1 lakh 1 lakh 2 lakh సంపాదిస్తున్నారంట. ఒక హౌస్ వైఫ్ 30,000 40,000 50,000 సంపాదిస్తున్నారంటే నేను అక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాను ఎలాగా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను. 10 years జాబ్ చేసిన తర్వాత నా శాలరీ 1 lakh రూపాయల శాలరీని ఎలాగ వచ్చానో నాకే తెలుసు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారు, వచ్చి 3 years అయింది, 4 years అయింది, నా ఇన్కమ్ 1 lakh 2 lakh 3 lakh అంటున్నారు. నేను అక్కడ కూర్చొని ఆలోచన చేసేవాడు, ఎలాగా గురించి చెప్తున్నారా, నిజంగా ఉందా ఇలా చెప్తాము. ఒక హౌస్ వైఫ్లో ఆ ఇన్కమ్ చెప్తే డౌట్ రియల్లీ ఉంటుంది, ఒక స్టూడెంట్కి వచ్చేసి ఇన్కమ్ చెప్తే డౌట్ ఇలాగ జరగవచ్చా. ఎందుకంటే మన ప్రకారం మీరు బిజినెస్ చేస్తున్నారంటే మీకు ఒక షాప్ ఉండాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రెంట్ ఉండాలి, తర్వాత స్టాఫ్ ఉండాలి. ఇదన్నీ ఉంటే మాత్రం డబ్బు సంపాదించు మన ప్రకారం. నాకు ఇది బాబు మైండ్లో మాట్లాడతారా? ఓకే, సో దట్స్ రీజన్ నేను అలాగే అనుకోవాలి. ఈ హౌస్ వైఫ్ ఎలాగ సంపాదిస్తారు, వీళ్ళు ఎలా సంపాదిస్తారు,
ఇక్కడ వచ్చేసి నేర్చుకున్న తర్వాత తెలిసింది ఎలా సంపాదిస్తున్నాము. మీకు డౌట్ వచ్చుంటుంది కదా, సాధారణ 13 lakhs అంటే ఒక మనసులో ఉంటుంది. ఎలా కాదు, ఉంటుందా లేదా? ఇప్పుడు నా ఇన్కమ్ చెప్తేనే మీరు అనుకోవచ్చు ఎలాగైతే ఇతని దగ్గర స్టాఫ్ లేదు, ఇతని దగ్గర ఎవరు లేరు, ఎలాగ ఇతను